ఈజీ అండి, అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనమాట. వీళ్ళది వచ్చేసరికి 20 సంవత్సరాల కంపెనీ అండి. ఒక 303 ప్రాజెక్ట్ చేశారు. ఏపీ కానీ తెలంగాణ కానీ మొత్తం ఓపెన్ ఫ్లాటే చేశారనమాట. ఒక 1,85,000 మంది ఓపెన్ ఫ్లాట్లు కొన్నారండి. వీళ్ళ దగ్గర కస్టమర్స్ ఉన్నారనమాట. ఒక 2 లక్షల మంది చిన్నపిల్లలకు హెల్ప్ చేశారు. అంటే చిన్నపిల్లలు పనికి వెళ్తుంటారు కదండి, పనికి పోకుండా ట్రైనర్స్ పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తారు అనమాట. స్కూల్కి వెళ్ళండి అని చెప్పేసి. 10th తర్వాత వాళ్ళ ఇష్టం, చదువుకుంటారు లేకపోతే వర్క్ చేసుకుంటారు లేకపోతే మ్యారేజ్ వాళ్ళ ఇష్టం అనమాట. సో మాలాగా టీం వర్క్ చేసేవాళ్ళు 25,000 మంది కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు మన అమరావతి రాజధాని కొత్తగా స్టార్ట్ చేశారు కదండి. ఇప్పుడు చాలా నగరాలు మనం చూసాం, అవన్నీ రాజుల కాలంలో అనుకోకుండా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మన కాలం ముందు జరుగుతున్న అమరావతి రాజధాని అండి. దాని గురించి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమరావతి రాజధాని అంటారు మేడం. దీంట్లో కొంత ప్లేస్ని కొన్ని కేటాయించారనమాట. సపోజు ఇక్కడ వచ్చేసరికి కొంత ప్లేసు మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టీవీ ఛానల్స్ కానీ సినిమా స్టూడియోస్ కానీ అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి స్పోర్ట్స్ మెన్ అంటే ఒలింపిక్ గేమ్స్ కానీ క్రికెట్ స్టేడియంస్ స్విమ్మింగ్ పూల్ గేమ్స్ అవన్నీ ఇక్కడ పెడతారు అనమాట. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి టూరిజం అండి, అంటే టూరిస్టులు ఎవరైనా రావడానికి ఇండియా మొత్తం మీద రావడానికి అనమాట. అక్కడ పెద్ద పెద్ద పార్కులు కూడా బాగా వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి గవర్నమెంట్ హౌసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనమాట. అంటే సిఐడి ఆఫీస్ మొత్తం అమరావతి వెళ్ళిపోయిందండి, అక్కడ వచ్చేస్తా ఉన్నారు. ఆ ప్లేస్ ఇదేనమాట. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి హైకోర్టు అండి. హైకోర్టు వచ్చేసరికి అక్కడ లా కాలేజెస్ కానీ లా ఇన్స్టిట్యూట్ మొత్తం ఇక్కడ వస్తాయన్నమాట. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీలు అండి, అంటే ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఎస్ఆర్ఎం కానీ అమృత్ కానీ బిట్ కానీ ఆ యూనివర్సిటీస్ ఇక్కడ వచ్చున్నాయి మేడం ఆల్రెడీ. తర్వాత కొంత ప్లేస్ వచ్చేసరికి ఫైనాన్స్ సెక్టర్ అనమాట. అంటే బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు కార్పొరేట్ ఆఫీసులు అవన్నీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంకొంత ప్లేస్ వచ్చేసరికి హాస్పిటల్స్ అండి, అంటే హెల్త్ సిటీ అనమాట. హాస్పిటల్స్ ఫార్మా కంపెనీస్ వాళ్ళ హౌసెస్, అంటే ఈ కేటగిరీలు అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి అండి. ఈ నెలలో మొత్తం మొదలవబోతుంది అనమాట. తర్వాత ఇది ఒక 30-40 గ్రామాల నుంచి మనకు వెళ్తా ఉందండి అమరావతి రాజధాని అనేది. కొన్నాళ్ళకి ఏమైందంటే ఇది నిండిపోయిన తర్వాత మనకు వచ్చేది ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఓకే అండి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి 40 నుంచి 50 గ్రామాలు వెళ్తుందండి. ఇక్కడ ఒక 10-15 కనెక్టివిటీస్ వస్తున్నాయి అనమాట. ఈ కనెక్టివిటీస్ ఏంటంటే మనకి ఇక్కడ రాజధానిలో ఫుల్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడానికి దారి అండి ఇది. ఓకేనా. 40-50 గ్రామాలకు వెళ్తుంది. ఇది కూడా నిండిపోయిన తర్వాత మనకు వచ్చేది అవుటర్ రింగ్ రోడ్ అండి. ఓకేనా. ఈ అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ ఏంటంటే ఒక 10 నుంచి 15 కనెక్టివిటీస్ వస్తున్నాయి మనకి. ఈ కనెక్టివిటీస్ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ బాగా వస్తాయి. అంటే ఈ 9 సెక్టర్లు ఇక్కడ నిండిపోయిన తర్వాత వచ్చేది ఇక్కడ అన్నమాట. ఈ కనెక్టివిటీస్ ఇక్కడ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనా. తర్వాత మనకి రీసెంట్గా వెస్ట్ బైపాస్ అని ఒకటి ఇచ్చారండి, అంటే ఇది గన్నవరం వెళ్ళిపోయింది అనమాట. ఓకే అండి. తర్వాత ఈస్ట్ బైపాస్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి రీసెంట్గా దీన్ని క్యాన్సిల్ చేశారండి. దేనికంటే అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే వస్తుందని చెప్పేసి ఆ రోడ్డు క్యాన్సిల్ చేశారన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది అమరావతి రాజధానికి మనం అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, అన్ని రాష్ట్రాలు కూడా మన ఏపీకి రావాలి, అంటే అమరావతికి రావాలి. అది యాక్సెస్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కిందకి వెళ్ళిపోతే మనకి చెన్నై వచ్చిందండి. నేషనల్ హైవే 16 ఉంది కదా, చెన్నై వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత అమరావతి రాజధాని నుంచి మనం బెంగళూరు వెళ్ళిపోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని రేవంత్ గారు అక్కడ గవర్నమెంట్ బాగా అనౌన్స్ చేస్తా ఉంది. వాళ్ళకి ఏంటంటే పోర్ట్ లేదు కాబట్టి మచిలీపట్నం బందర్ పోర్టుకి రోడ్ చేస్తున్నారు అనమాట. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ హైదరాబాద్ అందరూ కూడా ఇబ్రహీంపట్నం మీద ఇటు వెళ్తున్నారండి. తర్వాత ఈ వెస్ట్ బైపాస్ నుంచి మనం బాంబే కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, అంటే పూణే మీద బాంబే. తర్వాత ఈ గన్నవరం వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు మనకి వైజాగ్ వెళ్ళి కోల్కతా వెళ్ళిపోయిందండి. ఓకేనా. ఈ బందర్ పోర్ట్ చెప్పాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అమరావతి నియర్గా పెద్ద బటర్ఫ్లై జంక్షన్ వస్తుందండి. ఇక్కడ అంటే అటు విజయవాడ కానీ గుంటూరు కానీ తెనాలి కానీ అమరావతి కానీ మిడిల్లో ఉంటుందండి. 300 అడుగుల రోడ్డు వస్తుంది. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సర్వీస్ రోడ్లు, మెయిన్ రోడ్లు, అట్లా 300 అడుగుల రోడ్డు 11 కిలోమీటర్లు అవుతుంది. మీకు చిన్నకాకాడి నుంచి నందిగామ ఐడియా ఉందండి ఎవరికి? నంది వెలుగు ఆ ఊరు దాకా 11 కిలోమీటర్లు ఇక్కడ అనమాట. అమరావతి రాజధాని రోడ్లు కూడా మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ అండి. వెస్ట్ ఈస్ట్ 16 రోడ్లు స్ట్రైట్ ఉంటాయి అన్నమాట. నార్త్ సౌత్ ఈ యొక్క 18 రోడ్లు, అంటే మొత్తం 34 రోడ్లు స్ట్రైట్ రోడ్లు వస్తాయి, అంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అంటారు. ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటాయో వాటిని గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అంటారండి. తర్వాత ఈ కాజా దగ్గరే బటర్ఫ్లై జంక్షన్ పక్కన మనకి నంబూరు అనే ఊరు ఉందండి. ఈ ఊర్లో ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ అనౌన్స్ చేశారు. భారతదేశం ఇప్పటిదాకా 23 ప్లాట్ఫామ్తో కోల్కతాలో ఉంది. ఫస్ట్ టైం అమరావతిలో 24 ప్లాట్ఫామ్లు వస్తున్నాయండి ఇక్కడ మనకి. తర్వాత దీని పక్కనే మనకి గొల్లమూడు అనే ఊరు ఉందండి. అమరావతి రాజధాని ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, అది ఇక్కడే వస్తుందండి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే కొంచెం రోడ్లన్నీ స్ట్రైట్గా ఉంటాయి అనమాట, అందుకని గ్రీన్ అంటున్నారు దీన్ని. ఇది ప్రపోజల్ అండి, ఇంకా డిపిఆర్ రెడీ చేయాలి. తర్వాత ఇక్కడ మచిలీపట్నం బందర్ పోర్ట్ ఉందండి. ఈ పోర్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేయరు మన ఏపీ నుంచి అని చెప్పేసి పోర్ట్ బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకేనండి. తర్వాత ఇది విజయవాడ అనుకోండి, ఇది మంగళగిరి అనుకోండి, ఇది గుంటూరు అనుకోండి.
ఈ మంగళగిరి ఉంది కదండి, ఈ మంగళగిరి మొత్తాన్ని కూడా ఐటీ క్యారిడార్కి అనౌన్స్ చేశారు అనమాట. ఓకేనండి. తర్వాత ఇక్కడ కాజా అనుకోండి, సపోజ్ ఈ కాజా మొత్తం కూడా టోల్ గేట్ దగ్గర ఆల్రెడీ బాగా రిచేడ్ అయిపోయిందండి. మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ, తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, రామకృష్ణ వెంజీరో టవర్స్ కానీ, హైలాండ్ పార్కులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు కాజా ఊరు పక్కనే ఈ బీబీజీ అని చెప్తున్నాను కదా దాని నుంచి, ఈ బీబీజీ వాళ్ళు 200 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ వేసారండి. అంటే ఫస్ట్ టైం ఓపెన్ ప్లాట్లో నుంచి గేటెడ్ కమ్యూనిటీ కూడా ఇస్తున్నారనమాట. ఓకేనండి. ఈ 200 ఎకరాల్లో పెద్ద క్లబ్ హౌస్ వస్తుంది అనమాట, వరల్డ్ ఫేమస్. అంటే రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని కామన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఫంక్షన్ హాల్ కానీ, ఫుడ్ హాల్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, మన బంధువులు ఫంక్షన్కి వస్తే వాళ్ళు అక్కడ ఉండడానికి ఒక రూమ్స్ కానీ, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు అన్నీ కూడా ఈ వెంచర్లో ఇస్తున్నారన్నమాట. దాదాపు 200 ఎకరాలు అండి. ఇక్కడ మన మచిలీపట్నం రోడ్లు 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇక్కడ గన్నవరంను నున్నా ఉన్నాయి కదండి, మధ్యలో కొండపౌలు ఏరియా ఉందండి, కొండపౌలు. ఇక్కడ 100 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ఇచ్చాడు. ఓకే అండి. ఇదంతా ఏంటంటే మనం గూగుల్లో చూసుకోవచ్చండి. అంటే ఈ ఊరు ఎక్కడ ఉంది, ఈ వెంచర్ ఎక్కడ ఉంది, బుక్ అయిందా, రిజిస్టర్ అయిందా, ఎవరి పేరు మీద ఉంది, ఎలా అక్కడ ట్రావెల్ చేయాలని మొత్తం గూగుల్లో మ్యాప్ కూడా ఉంటుందండి మనకి. అది మీకు చూపిస్తాను నేను. తర్వాత వచ్చేసరికి ఇది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే అండి, సపోజ్ మనం ఒక 30 lakhs పెట్టి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాం అనుకోండి, డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అది సిటీలో అట్లా బయట వస్తుంది మనకి. దానికి రెంట్ నెలకు 10,000 వచ్చాక 3 సంవత్సరాలు 3,60,000 వస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాజా ఉంది కదండి, ఇక్కడ డబుల్ ప్రాఫిట్. ఒక 3 years 5 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టామంటే ఒక 20 పెట్టామనుకోండి 40 లక్షలు అవుతుంది అనమాట. ఒక 7 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుండి ఒక గజం 4 లక్షలు, ఇక్కడ జస్ట్ 25,000కే మనకు వస్తుంది, ఏది అమరావతి రాజధానిలో. సో ఆ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీ క్యాల్కులేట్ 25,000 ఎక్కడ, 4 లక్షలు ఎక్కడ. ఓకేనండి. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీకు 9 రెట్లు పెరుగుతుంది అనమాట. హౌస్ కొంటే 3 లక్షలు లాభం, ఇది కొంటే 25 లక్షలు లాభం వస్తాయి. అలా తర్వాత అండి లోన్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ వాళ్ళు లోన్ ఇస్తారు, ఎల్ఐసి వాళ్ళు లోన్ ఇస్తారు. ఎల్ఐసి వాళ్ళు లోన్ ఇవ్వడం మీరు ఎప్పుడు వినుంటారు. 70%, 80% ఇస్తారు, మన వాళ్ళు ఇప్పిస్తారు. మన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మన ఆఫీస్లో మేనేజర్ గారు అప్పుడు చెప్తే వారం రోజులు వాళ్ళే ప్రాసెస్ చేసి మీకు ఫోన్ చేస్తారు. 80% లోన్ ఇస్తారనమాట. ఓకేనండి. తర్వాత లీగాలిటీలు వచ్చేసరికి అండి మనకి సిఆర్డీ అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది. రెరా అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందండి, మనకి సిఆర్డీ వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ అనమాట. సో మీరు ఈ రోజు కనుక యాక్చువల్గా కొంతమంది అంటారు, సార్ మేము ఈ రోజు స్పాట్ పేమెంట్ కట్టుకుంటే మాకు రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని అయితే 72 hours రిజిస్ట్రేషన్ అయిపోయింది. డాక్యుమెంట్స్ ఇస్తారు, మీకు లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తారండి. లింక్ డాక్యుమెంట్ కొంతమంది ఇస్తే కొంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తారు. ఇక్కడ 30 నుంచి 60 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి సపోజ్ ఒక 150 కిలోమీటర్లు వెళ్ళడానికి 150 కిలోమీటర్లు రావడానికి ఒక 300 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుందండి. మీరు ఏంటంటే అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, కుటుంబంతో భార్యాభర్త, 2 పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరైనా సరే మీకు లొకేషన్ పంపిస్తే వెహికల్ పంపిస్తాం. మీరు వచ్చి సైట్ చూడవచ్చు, అక్కడే లంచ్ ఉంటుంది ఫ్యామిలీ మొత్తానికి, ఆఫీస్ తీసుకోవచ్చు, రిగార్డీస్ అన్ని చెక్ చేసుకోవడానికి. మీరు ఓకే అన్నప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటాం. ఓకే. అలానే నెక్స్ట్ మీకు గూగుల్ అన్నారు కదండి, దాదాపు గూగుల్లో చూసుకోవడానికి 27 కోట్లు కంపెనీ వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. 27 కోట్లు అన్నమాట. అంటే ఎక్కడ ఇది చెప్పారు కదా ఇందాక, రిజిస్ట్రేషన్ అయినా బుక్ అయినా ఏది చూసుకోవాలన్నా 27 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఓకే. ఇప్పుడు క్యాన్సిలింగ్ రోడ్ అన్నారు, ఇది ఈస్ట్ బైపాస్ అండి. అంటే ఎక్కడి నుంచి? అది చిన్నకాకాడి నుంచి మనకి కృష్ణా నది ఉంది కదండి, దాని మీదుగా వెళ్తాను. ఇది కూడా సైట్ మ్యాప్లో చూపిస్తాను. ఇంకొంచెం క్లారిటీ అదే మ్యాప్.